నమస్కారం. ఈరోజు అవినాష అన్వేష నా అన్వేషణ అన్వేషణ అనమాట అతని పేరు. పక్కా ప్లాన్ ప్రకారం అతను దారుణంగా వ్యాఖ్యలు చేశాడు. సో ఇప్పుడు కూడా పక్కా ప్లాన్ ప్రకారమే అతని మీద కేసులు పెడుతున్నారు. ఐఎమ్ షూర్ పక్క స్ట్రాటజీ ప్రకారమే అటువంటి ఇంకెందుకు మన పదాలు మనకు వదిలే కానీ అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి లోపలేస్తారు. ఆల్రెడీ ఫస్ట్ విహెచ్పి వాళ్ళు వైజాగ్ గోపాలపురం అక్కడ పెట్టారు కేసు. మార్నింగ్ వచ్చేసి చెప్పారు కదా, ఖమ్మంలో ఖమ్మం అర్బన్ పొజిషన్ ఒకళ్ళు పెట్టారు. ఇప్పుడు కరాటే కళ్యాణి ఆమె బీజేపీ కూడా తను పంజగుట్ట పొజిషన్ కేసు పెట్టారు. ఆల్రెడీ 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ యాక్టు, బిఎన్ఎస్ యాక్ట్లు ఇవన్నీ కలగలి పెట్టారు. ఇప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. ఈ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఇక అతనికి నోటీసులు ఇస్తారు. వన్స్ ప్రాపర్ వేలో నోటీసులు అతనికి అందితే, మొన్న బెట్టింగ్ యాప్లో వచ్చేసి యూట్యూబ్లో కూడా అందుబాటులోకి వచ్చాడు కదా, ఈయన సత్యం మాట్లాడున్నాడు కదా, అంటే నెంబర్లు ఉన్నట్టే కదా. సో ప్రాపర్ రెస్పాండ్ అయితే ఫైన్, అదర్వైజ్ లుకౌట్ నోటీస్ జారీ చేస్తారు. లుకౌట్ నోటీస్ జారీ చేశారన్నప్పుడు అతను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి కదిలి ఏ ఎయిర్పోర్ట్కి వచ్చినా ఇక భారత్కి అప్పచెప్పేస్తారు. ఐఎమ్ షూర్ చేతితో తన లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాడు. ఆల్రెడీ గలిస్తనంగా లేఖతనంగా వీడియోలు పెడుతూనే ఉన్నాడు, రకరకాల చేస్తున్నాడు. ఆయన సరే అతను చూస్తూనే ఉన్నారు. మన బెట్టింగ్ యాప్లో కూడా నానా రకాలుగా చేశాడు. ఎస్, అతను చేస్తున్న మంచిది మనం సపోర్ట్ చేద్దాం. అక్కడ హద్దులు దాటి విధంగా మాట్లాడాడు, ఇక వద్దనుకున్నాం. ఇక ఆ తర్వాత నేను మారాను అదే అన్నాడు. ఇప్పుడు దిగజారాడు, ఇదే నా రూపం అన్నాడు. ఇక దాంతో హిందువులేంటి, బీజేపీ వాళ్ళేంటి, ఓవరాల్గా అన్నప్పుడు గరిపటి నరసింహారావు గారి యొక్క శిష్యులు అందామా లేదా ఆయన అభిమానులు అందామా, వీళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అతను సపోర్ట్ రావటం. మొన్న ఈ శివాజీ డ్రెస్సింగ్ రిలేటెడ్ మాట్లాడుండదు, అప్పుడు అనసూయ, చిన్మయి, కొంతమంది ఫెమినిస్టులు, నాగబాబు, ప్రకాష్ ఇలా కొంతమంది ఒకళ్ళిద్దరని కనపడ్డారు. సరే 99.99% శివాజీకి సపోర్ట్ అన్నా, ఆ 0.001% ఎవరో ఒకళ్ళు వచ్చేసి ఇక్కడ శివాజీకి యాంటీ అన్నట్టు, ఆర్సీకి సపోర్ట్ అన్నట్టు ఉన్నారు. ఇక్కడ ఈ అవినాష్కి సంబంధించి, అవినాష్ అన్వేష ఇతనికి సంబంధించి అన్వేష్ అనుకుంటా, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అతని ఫేవర్గా ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ఈలోపు మరలా పిచ్చి డైలాగ్ కొడుతూ మరలా వీడియోలు పెడుతూనే ఉన్నారు. మళ్ళీ ఆ వీడియోలు చూస్తున్నారు జనాలు. సో ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే, అతను సపోర్ట్ చేస్తూ ఇంకా అన్సబ్స్క్రైబ్ చేయకుండా, అన్ఫాలో చేయకుండా ఉన్న వాళ్ళు వచ్చేసి అన్య మతస్థులా లేదా హిందువులు ఉన్నటువంటి సైకోలా, అది తెలియాలి. బట్ ఐఎమ్ షూర్ ఇది డిసెంబర్ 31, 2025 కదా, మేబీ మార్చి లోపు అయితే అతన్ని ఇండియాకి తీసుకురావచ్చని నాకు అనిపిస్తుంది. లేదా అక్కడ ఉన్నటువంటి జైలులో బంధించి బయటకు రాకుండా ఉంచడమైనా చేయొచ్చు. సో చూద్దాం. అతని పేరెంట్స్ ఉన్నారు కాబట్టి, అతని దగ్గర ఉన్నారని అంటున్నారు కాబట్టి, బతిలో మరి వాళ్ళే తీసుకొస్తారో లేదో చూద్దాం. బట్ అతనిలో మార్పు రాకపోగా ఇంకా దిగజారుతూ ఉన్నాడు. అటువంటిప్పుడు ఎవరు కూడా ఉపేక్షించరు కదా, అది విషయం.